డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా రెండవ వివాహ ప్రాప్త విషయాల గురించి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వివరించదలుచుకున్నాను. అయితే ఇంతకు మునిపే దాదాపు 4-5 వీడియోల ద్వారా రెండవ వివాహ ప్రాప్త విషయాల గురించి, ఏ నక్షత్రాల వారికి ఎలాంటి భాగస్వామి వారి జీవితంలో ప్రవేశిస్తే మొదటి వివాహం ఎలాగో ఇబ్బంది పాలైంది కాబట్టి రెండవ వివాహమైన బాగుంటుంది అన్న ఉద్దేశంతో మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా డిజైన్ చేసి మన వీడియోల్ని ప్రచురం చేశాము. అయితే ఆ వీడియోల్ని మీరు చూడలేని పరిస్థితిలో ఉంటే, మీకు అందుబాటులో లేకుంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఈ వీడియో తర్వాత డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్ను కూడాను ఇస్తాను, మీరు కావాలంటే చూడొచ్చు. అయితే ప్రస్తుతము మనము తెలియజేసే అంశం ఏమిటంటే, పుష్యమి, కృత్తిక, పుబ్బ, మూల, రేవతి ఈ 5 నక్షత్రాలలో కృత్తిక నక్షత్రాన్ని పక్కన పెడదాము. ఇప్పుడు ఈరోజు మనము తెలుసుకోబోయే అంశం ఏమిటంటే, పుష్యమి, మూల, పుబ్బ, రేవతి ఈ 4 నక్షత్రాల వారు ప్రపంచంలో 800 కోట్ల జనాభాలో ఒక 100 కోట్ల జనాభా ఉంటారు. అయితే అందులో ఎవరికి రెండవ వివాహ ప్రాప్తం కలిగి వెళ్ళాలనుకుంటే ఈ 4 నక్షత్రాల వారు ఇప్పుడైనా సరైనటువంటి విధానంలో కానీ వీరు రెండవ వివాహానికి సెలెక్ట్ చేసుకోగలిగితే వారి వివాహ జీవితం బాగుంటుంది. ఇదే వీరి యొక్క ఆప్షన్, ఇదే వీరి యొక్క బౌండరీ, ఇదే వీరి యొక్క ఆపర్చునిటీ అని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా తెలియజేస్తుంటాం. ఇప్పటికే చాలామంది జ్యోతిష్య ప్రియులు, ముఖ్యంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీకి సంబంధించిన జ్యోతిష్య ప్రియులు మన వీడియోల్ని క్రమం తప్పకుండా చూస్తున్నారు. అనేక మంది అపాయింట్మెంట్ల కొరకు ఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా కానీ సందర్శిస్తున్నారు. అందుకు నేను సంతోషిస్తున్నాను. అంటే ఇప్పటికైనా కానీ మీలో మార్పు కలుగుతూ ఉంది అంటే, ఆ ప్రాప్తము అనేదాన్ని మనం తెలుసుకోగలిగి ముందుకెళ్ళగలిగితే మనకి అన్ని విధాలుగా సక్సెస్ని జీవితంలో పొందగలిగే వారంగా అవుతాం కూడా. అయితే అందరికీ అలాంటి అవకాశం రాదు. ఇంకా కూడాను ఈ సనాతన జ్యోతిష్ శాస్త్ర విధానము ద్వారానే ఏదో గుడ్డిగా నక్షత్రాల పొంతనాలని బేస్ చేసుకుని వివాహానికి వెళ్తూ తీరా అనేకమైనటువంటి ఒడిదుడుగులకు, ఇబ్బందులకు గురయ్యి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేవారు అధికంగా ఉన్నారు. అయితే మన దగ్గరికి ఎవరైతే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ పట్ల అవగాహన కలిగి మా వీడియోలు చూసి వస్తున్నారో వారికైతే 1000% న్యాయాన్ని మేము అందిస్తున్నాము.
మేము చెప్తున్నటువంటి విషయాలని వాళ్ళు అవగాహన చేసుకుని వస్తున్నారు కనుక వచ్చిన వారి కూడాను రికార్డు పరంగా అంటే ఏమిటి వాయిస్ రికార్డు చేసుకుని వెళ్ళి దాన్ని ఒక పుస్తకంలో రాసి పెట్టుకొని దాని ప్రకారంగా ప్రయత్నించండి అని చెప్తుంటాం. అయితే ఇంతవరకు మొదటి వివాహము ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఒకసారి మనం క్వశ్చన్ వేసుకోవాలి. ఒకరికి విడాకులు ఎందుకు జరుగుతూ ఉంది? ఎవరికైనా కానీ మొదటి వివాహం జరిగేటప్పుడు విడిపోవాలని లేదా బ్రేకప్ అవ్వాలని లేదా వారి వివాహ జీవితంలో బ్రేకప్ అయ్యి బ్యాక్ ఫైర్ అవ్వాలని కోరుకోరు, లేదా విడాకులు తీసుకోవాలని కోరుకోరు, సుఖ జీవితాన్ని వదులుకొని వెనక్కి రావాలని కూడా కోరుకోరు. అలాగనుకొని వివాహానికి వెళ్ళరు. అన్ని విధాలుగా సౌఖ్యమైనటువంటి జీవితాన్ని పొందాలని ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అయితే కానీ వధువు వరుడు కానీ కోరుకుంటారు. ఇది ఒక మధురమైనటువంటి సంఘటన వివాహం అనేది. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది అనేది మనం మొదటే కానీ దాన్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే అలాంటి ఇబ్బందికరమైన జీవితం మనకు రాదు అని చెప్పడానికే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీని మనము యూజ్ చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను తెలియజేసే అంశం ఏమిటంటే పుష్యమి, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల వారు దురదృష్టవశాత్తు మొదటి వివాహం ఫెయిల్ అయ్యి రెండో వివాహానికి వెళ్ళాలనుకుంటే ఎలాంటి నక్షత్రాల వారితో వీళ్ళు వివాహం చేసుకోవాలి? అయితే ఆల్రెడీ పుష్యమి అనే నక్షత్రంలో ఎవరైతే పుట్టారో రాశిపడి నక్షత్రంగా కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంటుందో వారు స్వాతి అనే నక్షత్రంలో పుట్టిన వారితో వివాహం చేసుకోకండి అని మనం చెప్తుంటాం. పుబ్బ అనే నక్షత్రంలో ఈ ప్రపంచంలో ఎవరు పుట్టి ఉన్నా పుబ్బ అంటే ఏంటంటే చాలా మందికి తెలియదు, అది పూర్వ పల్గుని అని కూడా అంటారు, కొంతమందికి తెలుసుంటుంది. వారు చిత్త అనే నక్షత్రంతో వివాహానికి వెళ్ళకూడదు. రాశిపడి నక్షత్రం కానీ లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ చిత్త అనే నక్షత్రము ఉండకూడదు అని మనం చెప్తుంటాం. కొంతమంది ఫాలో అవుతున్నారు. ఆల్రెడీ మేము అలాగే మీరు చెప్పినట్లుగానే ఈ పుబ్బా వాళ్ళు చిత్తాతోనూ పుష్యమి వాళ్ళు స్వాతితోనూ వివాహం చేసుకునేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. దాన్ని మనం వెనక్కి మరల్చి రాయలేము. ఎలాగంటే మనం ఒకసారి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం అయితే మంచి ఫలితాలు వస్తాయి, చెడ్డ నిర్ణయం అయితే ఆ ఫలితాలు తారుమారైపోతాయి. దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే, కష్టపడి తీరాల్సిందే. లేదా ఎవరైనా కానీ ప్రముఖ జ్ఞానులు ఎవరైనా కానీ దీనికి పరిహారం చేస్తే దాని నుండి తప్పించుకోగలం అని అంటే అది అబద్ధమని మాత్రం నేను అభిప్రాయపడుతుంటాను. అయితే ఇప్పుడు మొదటి వివాహము ఫెయిల్ అవ్వడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. పొంతనాలు చూసే సమయంలోనే నక్షత్ర పొంతనాలు చూడడము లేదా జాతక పొంతనాలు చూడడము అక్కడి వరకు మాత్రమే చూసేసి వివాహము జరగకపోవడము మధ్యలో వెనక్కి రావడం కొంతమందికి ఉంటే, ఒకవేళ వివాహం జరిగినా కానీ వివాహ జీవితం సరిగా లేకుండా మధ్యంతరంగా విడిపోవడం కానీ లేదా భార్య చనిపోవడం, భర్త చనిపోవడము, తర్వాత అనేకమైనటువంటి అనుమానాలు అపనిందలతో జీవితాన్ని భ్రష్టు పెట్టించుకోవడం కూడా చేసి వెనక్కి వెళ్ళిన వారు కూడా ఉంటారు. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. కొంతమంది శాడిజం కలిగినటువంటి భార్య కావచ్చు, శాడిస్ట్గా ఉన్నటువంటి భర్త కావచ్చు ఉండి ఆ కుటుంబానికి సఖ్యతను లేకుండా చేసుకుని వెనక్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే మొదట జాతకం చూసేటప్పుడు మన పండితులకి ఆ విషయాలు తెలియవంటే తెలికే కదా
ఈ సమస్యలు వస్తున్నాయి. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తామంటే మనము దాన్నింటిని పరిశీలిస్తాం. వీరికి ఏమైనా మాంగళ్య దోషం ఉందా, భర్త ముందుగా చనిపోతాడా, లేదా భార్య ముందుగా చనిపోతుందా, లేదా భార్యాభర్తకులు పెళ్ళైన తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహేతర సంబంధాలలోకి వెళ్ళి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటారా, ఇలాంటి విషయాలని మనం చూస్తాం. లేదంటే వారికి ఇలాంటి వారితో వివాహం చేయడం వల్ల రెండో వివాహానికి దారి తీస్తుందా, లేదా భార్య చేత భర్త హంతం చేయబడతాడా, అంటే హంతం చేయబడడం అంటే హత్య చేయబడడం కానీ కూని చేయబడడం జరుగుతుందా, లేదా భర్తే భార్యని అంతమొందిస్తాడా, లేదా ఒకరికొకరికి అవమానాలు పాలవ్వడానికి అవకాశం ఉంటుందా, ఇలాంటివన్నింటిని పరిశీలించి ఒక డిజైన్ చేసి ఇస్తాం. అలా డిజైన్ చేసినప్పుడు దాని ప్రకారంగా కానీ మీరు కానీ ముందుకెళ్ళగలిగితే వివాహ జీవితం బేషుగ్గా ఉంటుంది. అది మనం చేసే విధానం. కానీ ఇవన్నీ ఏమీ లేకుండా 27 నక్షత్రాల వారికి ఒక నక్షత్రానికి ఒక జంతువు ఉంటుంది. దానికి తగినటువంటి అన్కండిషనల్ లవ్ ఉన్నటువంటి ఒక జంతువుతో, అంటే ఒక నక్షత్రానికి ఒక జంతువు ఉంటుంది, ఆ రెండింటిని తీసుకెళ్లి జాయిన్ చేయించేయడం. అలాగా వశ్య పొంతనం చూడడం, యోని పొంతనం చూడడం, రజ్జు పొంతనము, ఇలాంటివన్నీ చూసి పై మెరుగులు మాత్రం చూసి వివాహానికి వెళ్ళి చాలా అవస్థలు పడే వాళ్ళు ఉన్నారు కూడా. ఓకే, అయితే మనం ఇప్పుడు రెండవ వివాహానికి వెళ్ళేటప్పుడు మొదట ఏం చేస్తామంటే వీరికి విడాకులు క్లియర్ అయిందా, లేదా రెండవ వివాహానికి ఆ జాతకం పర్మిషన్ ఇస్తుందా, రెండవ వివాహం చేసుకుంటే వీరి వివాహ జీవితం బాగుంటుందా. మొదట మన జాతకం ఎందుకు చూస్తామంటే ఆ జాతకములో ఇవ్వబడినటువంటి అనుమతి, జాతకంలో ఇవ్వబడినటువంటి బౌండరీ ఏమిటి అనేది పరిశీలించి దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తామంటే నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తాం. జాతకంలో పర్మిషనే లేదు, రెండవ వివాహానికి పర్మిషనే లేదు, అలాంటప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇది రెండవ వివాహానికి వెళ్ళినా కానీ పెద్ద సమస్యలు వస్తాయి. లేదా రెండవ వివాహం చేసుకున్నా కానీ మీరు ట్రెడిషనల్ స్ట్రాటజీ ప్రకారంగా వెళితే మూడవ వివాహం కూడా ఉంది, కాబట్టి మేము చెప్పిన విధానంగా కానీ మీరు సమయం తీసుకుని అయినా కానీ ఎతికి వివాహానికి వెళ్ళండి అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశాలు రెండింటికి వర్తిస్తాయి. ఒకటి, ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ పుట్టి ఉండని పుష్యమి నక్షత్రంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, అలాగే పుబ్బా నక్షత్రంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, మూలా నక్షత్రంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, రేవతి అనే నక్షత్రంలో రాశిపడి నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ ఉండని వారికి ఇప్పుడు నేను చెప్పబోయే అమరిక, ఒక ప్యాటర్న్, ఒక నక్షత్ర అమరిక కావచ్చు, నక్షత్ర సంబంధం కావచ్చు, లగ్న సంబంధం కావచ్చు, రాశి సంబంధం కావచ్చు, కర్మ సంబంధం కావచ్చు, లేకపోతే భావ సంబంధం కావచ్చు, వాళ్ళ ఇంటికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ విషయాలు, ఒకరికి వచ్చే అపోనెంట్ అంటే భాగస్వామి యొక్క జీవితంలో ఎలాగుంటాయని క్లియర్గా చెప్తాను. అంటే అచ్చుగుద్దినట్లుగా ఇలాగే ఉన్నటువంటి వారితో వివాహానికి వెళితే వీరికి వివాహ ప్రాప్తం అనేది సంభవిస్తుంది, త్వరగా వివాహానికి కూడా అవకాశం ఉంటుంది. మనము వివాహం కొరకు వెతుకుతూనే ఉంటాము, కానీ మనకు కావలసినటువంటి మన జీవితంలో ప్రవేశించవలసినటువంటి వ్యక్తి, అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఎవరు అనేది తెలియకుండానే ఎతుకులాట మొదలు పెడతారు. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఏం చెప్తామంటే మీ జాతకములోనే మీకు రాబోయే భాగస్వామి ఉంటారు, అలాంటి వారిని మనము ఫైండ్ అవుట్ చేసి ఆ జాతకం పర్మిషన్ ఇచ్చిన దాన్ని బట్టి బయటకు తీస్తాము అని చెప్తుంటాం. చాలామంది జాతకాలను మనం పరిశీలించినప్పుడు అనేకమైన విషయాలు బయటకు వస్తుంటాయి. అందుమూలంగా మనం ఏం చేస్తామంటే వీరికి ఇలాంటి వారితో వివాహానికి వెళ్తే మంచి జీవితం ఏర్పడుతుందని చెప్తాం. అందులో కొంతమంది దాన్ని అనుసరిస్తారు, ఎగ్జిక్యూట్ చేస్తారు, కొంతమంది ఏమిలే అనేసి వదిలేస్తారు. కానీ ప్రకృతి అనేది ఏం చేస్తుందంటే తిరిగి భూమి గుండ్రంగా ఉందని అక్కడికి తీసుకొచ్చి నిలబెడుతుంది. అదేదో మనం ముందుగానే కానీ తెలుసుకోగలిగితే ఈజీగా మన గమ్యాన్ని చేరుకోవచ్చు, గమ్యాన్ని చేరుతాము అన్న ఉద్దేశంతో డిఎన్ఏ ఆస్ట్రాలజీ పరంగా మనం డిజైన్ చేసి ఇస్తాం. ఇది ఒక అంశం. రెండవది ఏమిటంటే ఇప్పుడు పుష్యమి, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల్లో ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టని వారి యొక్క తండ్రి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పబోయే నక్షత్రాలతోనూ లగ్నముతోనూ రాశితోనూ కర్మ సంబంధముతోనూ
భావ సంబంధంతోనే ముడిపడి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు చేసే ప్రొఫెషన్ కూడా ఇలాగే ఉంటుందని మనము బల్లగుద్ది చెప్తాము. ఇది యూనివర్సల్ ట్రూత్. ఇది యూనివర్సల్ ట్రూత్. ఒకరికి మాత్రమే వర్తించి ఇంకొకరికి వర్తించకుండా ఉండదు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మొదట మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరి జాతకాలు ముందర పెట్టుకోండి. కొద్దిగా సమయం తీసుకోండి, ఓపికగా పరిశీలించండి. మేము చెప్పే అంశాలు నిజమా కాదనేది ఒక నిరూపణకి రాండి. ఆ తర్వాత మా దగ్గరికి కన్సల్టెంట్స్కి ఫోన్ చేయండి, లేదా నేరుగా రాండి, లేకపోతే రాకండి అని నేను అనేక వీడియోల్లో చెప్తుంటాను. ఎందుకంటే మీకు నేను చెప్పే విషయాలు ప్రూఫ్ లేకపోతే గాలిలో ఏదో దీపం పెట్టి వెలిగించేస్తే అది ఎప్పుడు ఆరిపోతుందో ఎప్పుడు పోతుందో తెలీదు. మనం చెప్పే మాటలు కూడా అలా ఉండకూడదు. మనకంటూ మనం చెప్పే మాటలకి ఒక రుజువు ఉండాలి. ఎందుకంటే ఈ విషయంలో ఉన్నటువంటి అనేక జీవరాశుల్లో మానవుడు మాత్రమే చక్కగా మాట్లాడగలుగుతాడు, ఆ విషయాన్ని ప్రస్ఫుటంగా డైరెక్ట్ చేయగలుగుతాడు. అలాగే మేము చెప్పే విషయాలు నిజంగా ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి మీ జాతకాల్లో, మీ జీవితాల్లో కూడా. అప్పుడే మీరు మా ముందుకు రండి, లేకపోతే రాకండి దయచేసి. గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. మాకు అపాయింట్మెంట్ బుక్ చేసి చాలామంది ప్రబుద్ధులు వాళ్ళు పనికి మాలిన క్వశ్చన్లు అడుగుతూ మేము అడిగింది మీరు చెప్పలేదు అన్నటువంటి ఎదవలు కూడా ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను బుక్ చేసేటప్పుడే చెప్తుంటాను, మా వీడియోల్ని మరిన్ని చూడండి, ఎలాగ క్వశ్చన్ వేయాలో చూడండి, అడగండి. అంతేగాని నేను అప్పు అవుతానా, అప్పులు పాలైపోతానా, నేను వ్యభిచారిని అవుతానా, నేను అమ్మాయిలతో తిరుగుతానా, ఇవన్నీ కూడా క్వశ్చన్లు అడుగుతున్నారు. పనికి మాలినటువంటి వాళ్ళని ఏమన్నాలో అర్థం కాదు, అంత వరస్ట్ అయినటువంటి వాళ్ళు. అలాంటి వారు అపాయింట్మెంట్ బుక్ చేయకండి. మన జీవితంలో కావలసినటువంటి మంచి నిర్ణయాల కొరకు మాత్రమే ముందు చేయవలసినటువంటి పని మంచిదా కాదా, మనం చేస్తే సక్సెస్ అవుతామా లేదా అన్న విషయాలను తెలియజేయడానికి మాత్రమే జ్యోతిష్యం అనేది ఉపయోగపడుతుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు డబ్బులుందని రాజకీయంలో దిగితే అతను గెలుస్తాడా గెలవడా అనేది ముందు తెలుసుకోవాలి. అతనికి అవకాశం జాతకం పర్మిషన్ ఇస్తుందా, ఇతను ముఖ్యమంత్రి అవుతాడా, ఇతను ముఖ్యమంత్రి కాడా, ఇతను ఎమ్మెల్యే అవుతాడా, ఇది ఎమ్మెల్యే కాడా, మనమేమో దిగుతున్నాం, దీనికి ఒక పర్మిషన్ అనేది జాతకం ఇస్తుంది. ఆ పర్మిషనే తెలియకుండానే డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఒక ఇతర దేశాలకి వెళ్తారు, అక్కడ సెటిల్ అవుతారా, సెటిల్ కారా, అసలు స్థిర నివాసం ఉంటుందా ఉండదా. ఒక సిఏ ఎగ్జామ్ రాస్తారు, ముందుగా డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళ సిఏ కంప్లీట్ చేసి బయటకు వస్తారా రారా, లేదా ప్రైమరీ స్టేజ్లోనే వెనక్కి వెళ్ళిపోతారా, లేదా ప్రైమరీ స్టేజ్ సక్సెస్ అయ్యి ఫైనల్లో వాళ్ళు ఫెయిల్ అవుతారా. ఇవన్నీ కూడా ఉంటాయి జాతకంలో. అవన్నీ ఏమీ లేదు, గుడ్డిగా పోవడమే. మళ్ళీ జ్యోతిష్యాన్ని నిందించడం అది కరెక్ట్ కాదు. మంచి డిఎన్ఏ ఆస్ట్రాలజీ లాంటి వారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు డిసైడ్ చేసి ఇస్తారు. ఆ డిసైడ్ చేసిన విషయాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒకటి, పుష్యమి, పుబ్బ, మూల, రేవతి ఈ 4 నక్షత్రాల వారు ప్రపంచంలో ఎంతమంది అయినా ఉండని వారికి 2వ వివాహానికి వెళ్ళాలని సంకల్పము వారి యొక్క పరిస్థితులు కలిగించింది. అప్పుడు మనం చూడాల్సిన అంశం ఏమిటంటే వారికి సరైనటువంటి వారు ఎవరంటే భరణి, మఖ, జ్యేష్ఠ మరియు ఉత్తరాభద్ర ఈ 4 నక్షత్రాల వారితో ఏ ఒక్క నక్షత్రం రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్నా పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా ఉంటే వివాహానికి ధారాళంగా వీరు వెళ్ళొచ్చు. ఇది చంద్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి నక్షత్రాలు. ఒక కుటుంబంలో భరణి నక్షత్రంలో ఒకరు పుట్టి ఉంటే మఖా నక్షత్రం కానీ, జ్యేష్ఠ నక్షత్రం కానీ, ఉత్తరాభద్ర నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. అలాగా కనెక్ట్ కాకపోతే వారు భరణి నక్షత్రంలో పుట్టారు అనడానికి సరైనటువంటి రుజువు లేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది జాతక చక్రాన్ని. ఇవన్నీ కూడాను మనము రియల్ లైఫ్కి దగ్గరగా విషయాలు చెప్తుంటాం. కాబట్టి చెక్ చేసుకొని చూడండి. ఒక కుటుంబంలో భరణి నక్షత్రం ఉంది, ఒక కుటుంబంలో మఖా నక్షత్రం ఉంది అంటే కుటుంబం అంటే మీరు ఎంతవరకు చూస్తారంటే 4
గోడల మధ్య నివసిస్తున్నటువంటి నలుగురు గురించి ఆలోచిస్తారు. అమ్మ సైడు, నాన్న సైడు, లేదా ఒక కుటుంబం లోపలికి ప్రవేశించినటువంటి బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తుల యొక్క తల్లి, తండ్రి, వారి యొక్క నక్షత్రాలను కూడా పరిశీలించారు. రాశి పడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే 4 నక్షత్రాలతో వీరి యొక్క పుష్యమి, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారికి సరైనటువంటి జోడి. నేను అనేక మార్లు చెప్తుంటాను, ఒక జాడీకి సరైన మూతని మనం ఫిక్స్ చేయాలి. అప్పుడు మాత్రమే శబ్దం రాదు. లోపల వస్తువులు ఏ ఊరగాయ పెట్టున్నా కానీ, పచ్చళ్ళు పెట్టున్నా కానీ, ఏది కానీ చెడిపోదు, టైట్గా ఉంటుంది అన్నట్లుగా వీరి యొక్క జీవితం ఉంటుంది అని మనం చెప్తుంటాం. రెండో విషయం చెప్తాను. కన్యా రాశి కానీ, కన్యా లగ్నం కానీ, తులారాశి కానీ, తులా లగ్నం కానీ, ఇలాంటి వారితో వివాహం చేయొచ్చు. లేదు కన్యా రాశి లేదు, కన్యా లగ్నం లేదు, తులారాశి లేదు, తులా లగ్నం లేనప్పుడు వారి జాతకములో అంటే పుష్యమి, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల వారికి వచ్చే భాగస్వామి, ఆపోజిట్ సెక్స్, అంటే అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి వచ్చే వారి జాతకములో, వారి జాతకాన్ని యాజిటేజ్గా చెప్తున్నాను. వారి జాతకంలో పరిశీలించి చూడండి. లగ్నం ఒకటి ఉంటుంది. ఆ లగ్నానికి ఒక అధిపతి గ్రహం వెళ్ళి కన్యలో కానీ, తులలో కానీ కూర్చో ఉంటారు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయండి. ఎక్సలెంట్గా ఉంటుంది లైఫ్. అది వివాహ ప్రాప్తము. అదేవిధంగా లగ్నంలోని రాహు కానీ, శుక్రుడు కానీ ఉంటారు, లేదా లగ్నంలో రాహు, శుక్రుడు కానీ కలిసి ఉంటారు. ఇది కూడా లేదనుకుంటే లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ, శుక్రునితో కలిసి ఉంటారు. ఏదో ఒక భావంలో కలిసి ఉంటారు. కంజంక్షన్ కానీ, లేదా దృష్టి కానీ ఉంటుంది. వాళ్ళకి ఉన్నటువంటి 7వ దృష్టి. ఇలాగ మనం చెప్తాం. 1, 6, 7 కాంబినేషన్ ఉంటుంది. అంటే లగ్నము 6వ భావం, 6వ భావాధిపతి, 7వ భావం, 7వ భావాధిపతి సంబంధం. అంటే 1, 6, 1, 7 సంబంధము. 1, 6 భావాధిపతులు వెళ్ళి 7లో కూర్చోండము, 7, 1 భావాధిపతులు వెళ్ళి 6లో కూర్చోండము. ఇలాంటి మ్యాట్రిక్స్ కాంబినేషన్ ఉన్నటువంటి వారితో వివాహానికి వెళ్ళండి. ఎక్సలెంట్ లైఫ్ అనేది ఉంటుంది రెండవ వివాహానికి వెళ్తే అని చెప్తాం. వీళ్ళ కుటుంబ పరంపర ఎలా ఉంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అన్నీ వస్తాయి ఇందులో. హైడ్రాలిక్ ఇంజనీరింగ్ సైడ్, మెరైన్ ఇంజనీరింగ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, ప్రొవిజన్ షాప్ పెట్టుకోవడము, ఇలాగా ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫ్రాన్స్, ఫిష్, ఇలాంటివి, ఫిష్ మార్ట్ ఇలాంటివి అమ్మేవారు. అంటే మాంసాహారం కూడాను ఆహారమే. అలాగే మనం తీసుకొని చెప్తాం. అయితే వీళ్ళకి వచ్చే భాగస్వామి ఎలా ఉంటారంటే ఈ పుష్యమి, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాలు చెందినటువంటి వారి యొక్క భాగస్వామిక ప్రొఫెషన్ ఎలా ఉంటుందంటే వీరి జాతకంలోనే మనం చూసి లగ్నములో నుండి 2 మరియు 6 భావాలు, భావాధిపతుల యొక్క సంబంధాన్ని బట్టి, అవి తీసుకున్నటువంటి నక్షత్ర గ్రహ కర్మ రిజిస్ట్ని బట్టి వీరు ఇలాంటి వృత్తుల్లో ఉంటారు, ఇలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వస్తారు అని చెప్తాం. అదేవిధంగా ఇప్పుడు నేనేం చెప్పానంటే ఇంకొక అంశం కూడా తెలియజేస్తానని చెప్పాను. పుష్యమి, పుబ్బ, మూల, రేవతి నక్షత్రాల్లో ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టి ఉండని వారికి తండ్రి ఇలాగే ఉంటారు. దీంట్లో ఏమాత్రం మార్పు లేదు, ప్రింట్ కొట్టినట్టుగా. ఎలాగంటే మీ యొక్క తండ్రి యొక్క రాశి పడి నక్షత్రం కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రం కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రం కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లోనే ఉండాలి. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి బయాలజికల్ ఫాదర్ యొక్క జాతకము. కావాలంటే చెక్ చేసుకోండి. అలాగని లేకుంటే అది సరైనటువంటి జాతకం మీది కాదు, మీది పుష్యమి కాదు, మీది పుబ్బ కాదు, మీది మూల కాదు, మీది రేవతి కాదు. ఇక్కడ రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం 2 తీసుకోవాలని చెప్తున్నాను. అక్కడ రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడి నక్షత్రం, లగ్నాధిపతి పడి నక్షత్రం 3 విషయాల్ని పరిశీలించాలని చెప్తున్నాను. నేను చెప్పిన విషయాల్ని మాటకు మాట గమనించాలి. అప్పుడు మాత్రమే ఈ సబ్జెక్ట్ యొక్క సారాంశం తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాల్ని, ప్రతి ఒక్క విషయాన్ని విలువైనదిగా తెలియజేస్తుంటాను మీకు. అదేవిధంగా మీ యొక్క నాన్న జాతకంలో లగ్నం కానీ రాశి కానీ కన్యా, తుల ఈ రెండిట్లోనే ఉంటుంది. లేదా లగ్నాధిపతి ఏ లగ్నమైనా కావచ్చు, లగ్నాధిపతి వెళ్ళి కన్యలో కానీ తులలో కానీ కూర్చో ఉంటారు. మీ నాన్న జాతకంలో లగ్నంలోని రాహు కానీ శుక్రుడు కానీ, లేదా లగ్నాధిపతి వెళ్ళి రాహుతో కానీ శుక్రునితో కలిసి ఉంటారు. మీ నాన్న పరంపర, వాళ్ళ నాన్నకు సంబంధించిన వాళ్ళు, అమ్మకు సంబంధించిన వాళ్ళు, మీ అమ్మకు సంబంధించిన వాళ్ళు, అమ్మకు సంబంధించిన నాన్న, అమ్మ, వీళ్ళందరూ కూడాను ఫుడ్ రిలేటెడ్ బిజినెస్తో కనెక్ట్ అయి ఉంటారు.
అదే కుటుంబంలో సైకాలజికల్ ప్రాబ్లంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉంటారు, మెంటలీ డిజాస్తో ఉన్న వాళ్ళు ఉంటారు, నీటి గండాల్లో ఇబ్బంది పడి ఉంటారు, నీటిలో ఉండి తప్పించుకొని బయటపడి ఉంటారు, నీటి గండాల నుండి పీసీఓడి ప్రాబ్లం, పిఎస్ ప్రాబ్లము, అలా ఇండైజేషన్ ప్రాబ్లం, ఊపిరితిత్తు సంబంధమైన సమస్యలు, సైనస్ ప్రాబ్లం, డయేరియా, వాంతులు, ఇలాంటి వాటిలో ఎక్కువగా వారికి అనారోగ్య హేతులు కనబడి ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్తాం కాబట్టి చెక్ చేసుకొని చూడండి. దీనిని డిఎన్ఏ కాన్సెప్ట్ అంటారు. ఇలాగా మనం ఆల్రెడీ ఈ యొక్క రెండవ వివాహాన్ని గురించి మనం చెప్తూ ఈ విషయాలన్నీ చెప్పాం. అయితే రెండవ వివాహం మొదటి వివాహమే ఫెయిల్ అవ్వడానికి, రెండవ వివాహానికి వెళ్ళడానికి కారణాలు తెలియాలి కదా. అదేదో మొదటే తెలుసుంటే మనం ఇప్పుడు రెండవ వివాహానికి వెళ్ళవలసినటువంటి గత్యంతరం పట్టదు కదా. అలాంటి విషయాలు కూడా రాబోయే వీడియోల్లో చర్చిస్తాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.